సంఘటన ఎక్కడ? తెలంగాణ. ఈ ప్రెస్ మీట్లో మళ్ళా పక్కన ఒక ఆయన మేధావుల సంఘం ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆయన పక్కన చట్టము తన పని తను చేస్తుంది అంటే ఈయన చెప్తున్నాడు అనమాట. యాక్సిడెంట్ దానికి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతుంటాయి దానికని ఈయన చెప్తాడు. అంటే అసలు సంబంధం లేని విషయాన్ని ఈయన మాట్లాడతాడు. ఈయన మాట్లాడడానికి మేధావుల సంఘం ప్రెసిడెంట్ పక్కన ఆయన ఇస్తాడు. చట్టము తన పని తను చేస్తుంది. చట్టము తన పని తన మంత్రాలయంలో కూడా చేసి ఉంటే లాడ్జిలో సరిపోయేది. మంత్రాలయం లాడ్జిలో చట్టం తన పని చేయలేక కాబట్టి మీరు ఇట్లాంటి అనవసరమైన ఉచిత సలహాలు అంటే దీన్ని ఉచిత సలహాలు ఎందుకంటారంటే సలహా ఎప్పుడు కూడా పెట్టుబడితో పాటు కూడింటే జాగ్రత్తగా ఇస్తారు సలహాలు. పెట్టుబడి లేని సలహాలు ఉంటాయి చూడండి. అంటే దానికి ఇన్వెస్ట్మెంట్ ఉండదు, సేల్స్ ట్యాక్స్ ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ లేని సలహాలు ఇస్తే ఇట్లా ఉంటాయన్నమాట. ఇట్లాంటి సలహాలు విని సూర్యప్రకాష్ రెడ్డి గారు పాపం ఇంత మంచి పండు వయసు 75 ఏళ్ళు దగ్గరకు వస్తుంటే ఆయన ఇప్పుడు ఈ పండు వయసులో ఇట్లాంటి ఉచిత సలహాలు విని ఆయన అసలు మాట్లాడుతున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే క్రెడిబిలిటీ పోగొట్టుకుంటారు. కనుక్కోండి అసలు ఎవరికి సంబంధించినది, అసలు వెహికల్ ఎవరికి, ఆ వెహికల్ లోపల ఉన్న వాళ్ళు ఎవరు, అసలు తగిలించిన వాళ్ళు ఎవరు, అసలు ఏమైందని కనుక్కొని మీరు రాయండి. అంతేగాని నాకు సంబంధం లేని విషయాలు నాకెందుకంటే అంటున్నారు. ఈరోజు మేము ఆంధ్రజ్యోతి ఇవ్వబోతున్నాం, లెటర్ ఇవ్వబోతున్నాం. మీరు ఏం బేసిస్ మీద రాసిన నాకు సంబంధం లేని విషయం మీరు ఇమీడియట్గా దానికి రెస్పాండ్ కానీ, లేదంటే యూ విల్ బి ఫోర్స్ టు ఫైల్ డిఫర్మేషన్. ఇంకోటి ఏమంటారు నెక్స్ట్, ఇది గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ తప్పేముందండి. ఇప్పుడు మనకు దేశంలో అందరూ చెప్తుంటే మీరు పక్క నియోజకవర్గం నుంచి వచ్చి అభివృద్ధి ఎక్కడ ఉంటాయంటే పబ్లిక్ నవ్వక ఏమంటారు దాన్ని, దానివల్ల క్రెడిబిలిటీ పోతుందా లేదా? ఇప్పుడు ఒక పేపర్ చూపించి ఇది తెల్ల పేపర్, ఇది కాదు, ఇది నల్ల పేపర్ అంటే పబ్లిక్ ఏమనుకుంటారు, ఇది ఇట్లా మాట్లాడుతున్నాడు. అది కాదు మీరు చెప్పాలి. మీరేం చేస్తారో చెప్పండి. మీరు ఏం చేయబోతున్నారు చెప్పండి. పోనీ మీరు అధికారంలోకి వస్తే 10 సంవత్సరాల క్రితము మీరు ఫౌండేషన్ రాయేసి ఇంతవరకు ఫౌండేషన్ పునాది కూడా పడని డబ్బాల ఫ్యాక్టరీని మీరేమన్నా మళ్ళా మొదలు పెడతారా చెప్పండి. అట్లా ఏదో ఒకటి ఒక పాయింట్, నేను ఈ స్కూల్ కట్టిస్తా, ఈ కాలేజ్ కట్టిస్తా, ఇది చేపిస్తా, ప్రజల కోసం ఈ మంచి చేపిస్తా, అది చెప్పకుండా ఊరికే మీరు ఏదో ఎక్కడో తెలంగాణలో ఎవరో పేపర్ తెలుసో తెలియకుండా రాసినారంట. రాస్తానే ఆ పేపర్ చదివి మీరు రాస్తారు. పేపర్ చదివి ఎవరన్నా కానీ నాయకులు పేపర్ చదివి మాట్లాడతారండి. మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఫ్యాక్ట్స్ నిజాలు మీరు ఇండిపెండెంట్గా మీరు కనుక్కొని తెలుసుకొని దాన్ని బట్టి మాట్లాడాలి. పైగా ఏంటి ఇవన్నీ అసలు ఆశ్చర్యకరంగా ఉంది. ఈ వయసులో ఏంటంటే ఇంత అసలు ఇది ఎవరు చాలా ఇమ్మెచ్యూర్గా మొట్టమొదటిసారి జీవితంలో ఫస్ట్ టైం ఆ రాజకీయాల్లోకి వచ్చి ఏదో ఒకటి ఉత్సాహంగా మాట్లాడాలి కదా అని చెప్పి ఆ ఉత్సాహంగా మాట్లాడేటప్పుడు తెలిసి ఒకటి తెలియక ఒకటి పొరపాటు ఒకటి ఇంకొకటి మాట్లాడే టైంలో ఎందుకండి ఇట్లాంటి వద్దండి. ఇది మీ వయసు కదా, దయచేసి ఆ ఊరి సంబంధము లద్దగిరితో. నేను అయ్యే పాపం కష్టమే, లద్దగిరికి రోడ్డు లేదు కదా, కష్టమైంది కదా పోయేదానికి అంటే ఆ పెద్ద మనిషి ఏమని ఇచ్చినా పర్వాలేదు సార్, రేపు పొద్దున మనమే ఇప్పిద్దాం లేదు. ఫ్యాక్ట్ నేను చెప్తున్నాను. అంటే లద్దగిరికి రోడ్డు లేదు కదా అంటే ఆ వ్యక్తి పాపము చాలా మనస్ఫూర్తి చెప్పినాడు. మరి మళ్ళీ ఆయన కూడా ఏం వేరే విధంగా కాదు, మనమే ఇప్పిద్దాం లేదు సార్ లద్దగిరి కూడా రోడ్డు అని అన్నాడు అనమాట. ఇది పరిస్థితి. కాబట్టి సూర్యప్రకాష్ రెడ్డి గారు మీరు ఈ అసత్యాలు, ఈ ఉచిత సలహాలు, మీ క్రెడిబిలిటీ మీది బ్యాక్గ్రౌండ్ ఉంది. మీరు ఆ బ్యాక్గ్రౌండ్ ఈ వయసులో పండు వయసులో మీరు అనవసరంగా ఇట్లా తెలిసి తెలియని ఆరోపణలు దయచేసి చేయొద్దండి. కాబట్టి నేను రెస్పెక్ట్తోనే చెప్తాను. ఎందుకంటే మీ వయసుకు కానీ మీ బ్యాక్గ్రౌండ్ కానీ ఆ రెస్పెక్ట్తోనే చెప్తున్నాను. ఏదన్నా కానీ మీరు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అభివృద్ధి ఎక్కడ ఉంది డ్రోన్ అంటే నవ్వుతున్నారు పబ్లిక్. ధైర్యం ఉంటే బయటికి రా అంటే రోజు మేము ఏం పని చేస్తున్నాం అంటే రోజు ఏం పని చేస్తున్నాం బయటనే కదా అంటే ఇంకెక్కడ అంటే మీ డెఫినేషన్ లోపల బయట నాకు అర్థం కాదు. ఇప్పుడు రోజు మనం బయట తిరిగా ఎక్కడ తిరుగుతున్నాము అంటే ఏమన్నా ఆయన అమాయకంగా ఎవరు చెప్పడం లేదా మనం తిరుగుతున్నాము లేదా ఏమైనా పేపర్లు మీరు అందుకని నేను చెప్తా ఈనాడు ఆంధ్రజ్యోతి కొద్దిగా బాగా రాయండి అలా తెలియని వాళ్ళకు. మీరు ఎట్లా చేస్తారంటే రాయరు మీరు తిరుగుతుండేది. వాళ్ళు చదివేది ఓన్లీ ఈనాడు ఆంధ్రజ్యోతి. ఆ 2 పేపర్లు చదువుతారు, ఎవరు తిరగలేదు అనుకుంటారు. ఎందుకంటే మీరు రాయరు కాబట్టి. కనీసం మా కోసం కాకుండా ఆయన నాలెడ్జ్ కోసమన్నా తెలుగుదేశం వాళ్ళ కోసమన్నా మీరు ఎంతో కొంత రాయండి. నేను తిరుగుతాను. ఎందుకంటే మేము పొద్దు నుంచి రాత్రి తిరుగుతూనే ఉన్నాము. మేము ఎక్కడ కూర్చోండి.
మనం మీరు ఎందుకట్లా ధైర్యం మాట మాట్లాడితే ధైర్యం అంటారు. అసలు ఎంతసేపు ధైర్యం గురించి మాట్లాడే బదులు సూర్యప్రకాష్ రెడ్డి